దేవుని వాక్యము నీకు అత్యంత ప్రియమైనదిగా నమ్మాలి. రెండోదిగా దేవుని వాక్యము ఎలాంటిది అన్నది మనం ఆలోచిస్తే 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది అంటున్నాడు భక్తుడు. బ్రతికించే శక్తి వాక్యానికి ఉంది. వైద్యులు రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని బ్రతికించడానికి రకరకాల వైద్యాన్ని వాడతారు. ఇదిగో ఒక కరోనా పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్లు సాయశక్తులే ప్రయాణించారు. ఎన్నో లక్షలు దారపోశారు పేషెంట్స్ బంధువులు. డాక్టర్ తనకున్న వైద్య జ్ఞానాన్ని బట్టి ఎన్నెన్నో రకాల వైద్యాలు అతను చేసి అతన్ని బతికించడానికి ఎంతగానో పోరాడతాడు. చివరికి బతికించలేక బాధపడతాడు. అయితే పాపమనే రోగం, శాపమనే రోగం, పాపమనే వైరస్ మానవుని అంతరంగములోకి, మానవుని శరీరములోనికి, మానవుని బ్రతుకులోకి వచ్చేసింది. కరోనా వైరస్ ఎలాగైతే మానవునిలోనికి వచ్చి మానవుని దేహములో ఊపిరితిత్తులలోనికి వచ్చి ఎలాగైతే ప్రపంచాన్ని వణికించిందో, పాపమనే కోవిడ్, పాపమనే కరోనా, పాపమనే వైరస్ మానవునిలోనికి వచ్చి అలా మానవుని జీవితాన్ని, మానవుని ఆత్మీయతను తినివేస్తూ పతనము చేసేస్తున్నటువంటి పాపమనే వైరస్ నుండి ఏది నిన్ను బతికించగలదు? అయితే ఒక్కటి నిన్ను బతికించగలదు, దేవుని వాక్యం. దేవుని వాక్యము పాపమనే వైరస్ నుండి నిన్ను బతికించగలదు. దేవుని వాక్యము త్రాగుడనే వైరస్ నుండి నిన్ను బ్రతికించగలదు. నిన్ను బాగు చేయగలదు, నిన్ను శుద్ధినిగా చేయగలదు, నిన్ను విడిపించగలదు, నీకు రక్షణ ఇవ్వగలదు, నీకు నెమ్మదినివ్వగలదు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికే పాపములో పడిపోయి, పాపపు ఊపిలోనికి వెళ్ళిపోయి, త్రాగుడనే వ్యసనానికి బానిసైపోయి, వ్యభిచారములో పడిపోయి, బందీ అయిపోయి, నీ బ్రతుకు నీ చేతులారా నాశనం చేసుకొని, నీ బ్రతుకులో నెమ్మదిని కోల్పోయి, నీ బ్రతుకులో ఆనందాన్ని కోల్పోయి, ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఇక నేను ఎవరి దగ్గర తల ఎత్తుకొని తిరగలను, నేను ఎవరితో సంతోషంగా మాట్లాడగలను, ఇక నన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరు నమ్ముతారు, ఎవరు ప్రేమిస్తారని వేదన చెందుతున్నావా? అయితే నీకొక శుభవార్త. నీ బాధలలో నీకు నెమ్మదినిచ్చేది ఒక్కటే, దేవుని వాక్యం. కథలు దేవుని పాదాల దగ్గరికి, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని నేర్చుకో, దేవుని వాక్యాన్ని పట్టుకో, నీ గుండెల్లో పెట్టుకో. దేవుని వాక్యం నిన్ను పాపంలోకి వెళ్ళనివ్వకుండా కాపాడుతుంది. ఒకవేళ ఆల్రెడీ నువ్వు పాపంలో ఉండి నెమ్మదిని కోల్పోతే, ఆ వాక్యము నీకు నెమ్మదినిచ్చి, నిన్ను బ్రతికించి, నిన్ను బాగు చేసి, నీకు శుద్ధినిగా చేసి, నిన్ను సన్నిధి అనే సహవాసంలోకి చేర్చి నీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలదు. బిడ్డా, వస్తావా దేవుని వాక్యం దగ్గరికి? కూర్చుంటావా దేవుని పాదాల దగ్గర? నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన వాక్యం విని, ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయన వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకొని ఆ వాక్యం ప్రకారంగా బ్రతుకు. నీ జీవితం ఒక పరమార్థంగా మారుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.